బిగ్ బాస్ టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 అయితే భరణి, ఇంకా 5 చదివి చెప్పండి. 4 లో అయితే నాకు తెలిసి భరణి గారు, 4 నాగా 1 2 3 చెప్పేసి 1 నుంచి అయితే చెప్తా. ఎందుకంటే నాకు 1 అయితే తనుజ, 2 అయితే కళ్యాణ్, 3 అయితే డెవన్ పవన్, 4 అయితే ఎమనెల్, 5 అయితే భరణి గారు. సో బిగ్ బాస్ హౌస్ చూసుకుంటే అందరూ సంజన నుండి ఇమ్మాన్యుల్ టార్గెట్ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? అవును, మరి వాళ్ళిద్దరు సెంటిమెంట్ గేమ్ ఆడితే ఎలా ఉంటది, లాస్ట్ లోకి వచ్చేదాకా అదే పాటిస్తున్నారు వాళ్ళు. అంటే బాండ్స్ కోసము గేమ్స్ కోసము చేంజ్ అవ్వలేరు కదా, అలా ఉండడంలో తప్పేంటి? తప్పే కదా, లోనికి వెళ్ళింది గేమ్ ఆడడానికి కానీ బాండింగ్ చేయడానికి కాదు. సో మరి తనుజ కూడా బాండింగ్ లో ఉంది అందరితో. తనుజ అందరితో ఉంది, తను అందరితో ఫ్రీగా ఉంది, అందరితో మంచిగా మాట్లాడింది, అంతా మామూలు. ఎవరితో రిలేషన్ పెట్టుకోలే, ఎవరితో బాండింగ్ పెట్టుకోలే. కళ్యాణ్ తో ఉన్నది ఏంటి మరి? కళ్యాణ్ ఉంది ఏంటిది? ఇప్పుడు బర్నీతో ఉన్నది ఏంటంటే నాన్న నాన్న అనేది. తర్వాత ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక లోనికి వెళ్ళాక మరీ బాండింగ్ పెట్టుకోలేదు కదా. ఎలా ఉండాలో అలాగే ఉంది, తెలుసుకుంది, ఎలా ఉండాలో అలా ఉంది. మాధురితో కూడా అమ్మ అమ్మ అని స్టార్ట్ చేసింది కదా. మాధురిని ఎలిమినేట్ చేసింది ఎవరు? తనుజానే కదా. మరి అలా అనుకుంటే అంటే తనుజ ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళతో ఉంటుంది. అట్లా స్ట్రాంగ్ గానేం కాదు. ఇప్పుడు అలా అనుకుంటే తనతో బాండింగ్ ఉంటే తన్నే ఎలిమినేట్ ఎందుకు చేసిద్ది? తనుజ వాళ్ళే కదా వెళ్ళిపోయింది. మాధురి గారు కాపాడొచ్చు కదా, ఎందుకు మరి గేమింగ్ ఆడుకునేది? మళ్ళీ ఆమెకి ఏమైనా యూజ్ అవుద్దని అనుకుంటా. గేమ్ లా ఆడుతుంది అంతే. రీతిని కాపాడింది మరి ఒకసారి. రీతును కాపాడిందంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్న జర్నీ కదా, ఒక ఫ్రెండ్స్ అనుకుందాం. బాండింగ్ లేదు, ఫ్రెండ్షిప్ లో బాండింగ్ ఫ్రెండ్షిప్ కి ఏంటి సంబంధం? బాండింగ్ రెండు ఒకటని అయితే నేను అనుకోవట్లా. తనుజాని సేవ్ చేయడానికే నేను చూస్తాను, ఎందుకంటే నాకు తనుజ అంటే ఇష్టం కాబట్టి. ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు కదా, తనుజ జస్ట్ సీరియల్ యాక్టర్. తను కామెడియన్, తను ఇప్పుడు వరకు కామెడీ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి హౌస్ లో ఉంది. అంటే కమెడియన్ కి కప్ ఇయర్ అనే ఎవరు అన్నారు? గెలిస్తే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి, ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇస్తారు. నాకు నచ్చిన కంచెం నేను చెప్పాను తనుజ అని. మీకు ఎవరు నచ్చితే వాళ్ళు చెప్పుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళదే. అంటే మీరు కూడా గేమ్ పరంగానే మాట్లాడుతున్నారు కదా. గేమ్ పరంగానే చెప్తున్నా, నేను కూడా గేమ్ పరంగానే చెప్తున్నా. తనుజ ఏం గేమ్ అన్నీ ఆడింది తనుజ. తనుజ కంటే బెటర్ ఎవరు లేదా? బెటరా? కళ్యాణ్ ఉన్నాడు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చాడు, ఇంత వరకు ఉన్నాడు, ఇంత సపోర్ట్ వచ్చింది, అందుకంటే ఇష్టం తను. తనుజతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు కదా మీరు సపోర్ట్? లేదు, తనుజతో ఫ్రెండ్షిప్ చేసినందుకు ఎందుకు చేస్తాం? ఎవరు నచ్చితే వాళ్ళే చెప్తాం కానీ ఒకళ్ళు నచ్చలేదు అని చెప్పలేం కదా. అది డిమన్ పవన్ కూడా బాగా ఆడుతున్నాడు కదా. డిమన్ పవన్ రీతు బయటకు వచ్చాక ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఏదో వాళ్ళిద్దరికి ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఉన్నాడు ఇన్ని రోజులు. అంతే, బాండింగ్ ఉంటే ఉంటారు కదా, ఇన్ని రోజులు ఉంది కాబట్టి ఉన్నారు. బాండింగ్ ఉంటే ఉండలేరు కదా. ముందు పక్కకి వెళ్ళు. పవన్ కూడా బాగానే ఆడాడు, ప్రతి దాంట్లో పోటీ పడ్డాడు, ప్రతి దాన్ని బాగానే గేమ్ ని హ్యాండిల్ చేశాడు కదా. ఎవరు? పవనా? నాకు పవన్ కొన్ని ఆటల్లో కనిపించాడు, కొన్ని ఆటల్లో ఎక్కడ కనిపించాడు? సొమ్మసెట్ ఇంకా ఆయన ఆయన బాగానే గేమ్ ఆడుతున్నాడు కానీ ఏదన్నా ఉంటే మనసులో పెట్టుకుని ఎలిమినేట్ అప్పుడు మాట్లాడతాడు ఆయన. అప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడు. ఈ రోజు సోమశెట్టి సంజన కలిపి